హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ నేత అందెల శ్రీరాములు ఇంటిపై ఐటీ సోదాలు చేస్తుంది. ఉదయం ఎల్బీ నగర్ లోని నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అందెల శ్రీరాములు మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటు అందెల శ్రీరాములు పీఏ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఎక్కడెక్కడ ఐటీ రైడ్స్ చేస్తుంది? ఇవాళ ఉదయం నుంచి నగర వ్యాప్తంగా కూడా ఐటీ అధికారులు మరోసారి సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందెల శ్రీరాము ఆయన యొక్క ఇల్లు కార్యాలయాలతో పాటు అతని యొక్క పిఏ అలాగే మరొక అతని పార్ట్నర్స్ వీళ్ళ యొక్క ఇల్లు కార్యాలయాల మీద కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎల్బీ నగర్ లోని ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలలో గత కొంతకాలంగా కూడా అందెల శ్రీరాములు కొంత రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అతనికి సంబంధించి కొంతమంది పార్ట్నర్లు కూడా ఉన్నారు. సో వీటన్నిటినీ బేస్ చేసుకుని కూడా ఇవాళ ఉదయం ఉన్నపడాన ఐటీ అధికారులు ఆయన యొక్క ఇల్లు కార్యాలయాల మీద కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపున అతనికి ఇటు వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి సమంత్ రెడ్డి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఇళ్లకు వ్యాపార భాగస్వామిగా సమంత్ రెడ్డి మీద కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఉదయం నుంచి పలు టీంలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా అందెల శ్రీరాములకు సంబంధించినటువంటి పార్ట్నర్స్ తో పాటు బంధువులు మిత్రులు వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలక సమాచారంతో ఆయా ఇళ్లపైన కూడా ఈ యొక్క దాడులు అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి గత కొన్ని గంటలుగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికి ప్రస్తుతం గత కొంతకాలంగా ఆయన కంపెనీలలో జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీలలో వచ్చిన పెట్టుబడులకు సంబంధించి వీటన్నింటినీ కూడా ప్రస్తుతం ఇటు ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఆయన కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆయన జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి అలాగే ఆ పార్ట్నర్స్ తో ఇటీవల జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా కొంత ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది.